వినాయక చవితి సందర్భంగా వినాయకుడి కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వినాయకుని యొక్క పూజ చేయడం వలన, వినాయక చవితి వలన, వినాయకుని యొక్క ఆరాధన వలన దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. వినాయక పూజలోనే యోగపరంగానో, తత్వపరంగానో, వైజ్ఞానిక పరంగానో, అట్లాగనే పురాణ పరంగా కూడా మనకి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అందులో ముఖ్యంగా యోగపరంగా ఏం చెప్తుంది అంటే, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా సర్వకార్యేషు అన్నారు. వక్రతుండ మహాకాయ అంటే అర్థం ఏమిటి? కాయము అంటే దేహము. ఈ దేహమును వక్రతుండం ఉన్నది అంటే, వక్రతుండము అంటే ప్రతి ఒక్కరిలో కూడా, నీలోని, నాలోని, అందరిలోని కూడా మనకి వెన్నెముక ఉంది. ఆ వెన్నెముకలో కానీ వజ్రదండమని, ఆ దండములో వక్రతుండముగా ఆ సుషమన నాడి ఉంటుంది. ఆ సుషమ నాడినే వక్రతుండము, ఆ వజ్రనాడినే వక్రతుండము అంటారు. ఆ యొక్క వక్రతుండ కోటి సూర్య సమప్రభ, ప్రతి ఒక్కరి హృదయంలోని ఆ చిజ్యోతి అంటే ఆ పరంజ్యోతి, ఆ శక్తి మనలో నిక్షిప్తమైంది. ఆ శక్తిని కోటి సూర్య సమప్రభ అన్నారు. నిర్విఘ్నము కురుమే దేవా సర్వదా సర్వకార్యేషు అంటే, ఈ దేహము కళ్ళతోటి, చేతులతోటి, తర్వాత కాళ్ళతోటి, నోటితోటి పనులు చేయడం అన్నీ ఈ కార్యాలన్నీ కూడా నిన్ను నూరేళ్ళు కూడా నిర్విఘ్నంగా, ఆరోగ్యవంతంగానో, దివ్యవంతంగా, ఆనందవంతంగా, నిర్విఘ్నంగా నడపమని చెప్పి ప్రార్థన చేయడమే ఈ మంత్రం యొక్క యోగపరంగా, తత్వపరంగా అర్థం. ఇక పౌరాణిక పరంగా చూస్తే మనందరికీ తెలుసును, గణపతి రోజున పత్రి పుష్పాలు 21 రకాల పత్రాలతోటి, పుష్పాలతోటి పూజ చేసి ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తాం. అయితే అది ప్రధానం కాదు. అది గణపతి యొక్క ఆధ్యాత్మికమైన ధర్మం ఏంటో అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ గణపతి ఏం చేశాడో అది మనం చేయాలి. అది ఏమిటి? ఆయన ఏం చేశారో, తన యొక్క తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి 3 సార్లు ప్రదక్షిణ చేశారు. 3 సార్లు ప్రదక్షిణ చేసి, నమస్కారం చేసి, పూజించి, మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రార్థన చేసి, నేను 3 సార్లు ప్రదక్షిణ చేశాను కాబట్టి 3 లోకాలు తిరిగినటువంటి ఫలితం వచ్చింది కాబట్టి నాకు గణాధ్యక్ష పదవి నాకే లభిస్తుంది కనుక ఆ పదవినివ్వండి అని ప్రార్థన చేశాడు. అది ఎట్లాగా అంటే, ఈ ప్రదక్షిణ తల్లిదండ్రులకు పూజ చేయడం వలన, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయడం వలన, తల్లిదండ్రులు గౌరవించడం వలన, తల్లిదండ్రులు ప్రేమించడం వలన 3 లోకాలు కూడా తిరిగి ఫలితం వస్తుందని చెప్పి గణపతి ఆచరించి చూపించాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరుల సత్యవాన్ని గ్రహించి ఆయన గణపతికి గణాధ్యక్ష పదవిని అనుగ్రహించారు. అదే రీతిగా మనము తల్లిదండ్రులకే నిరంతరం కూడా మాతృదేవో భవ పితృదేవో అనే చిరకాలము కూడా బ్రతికున్నంతకాలం ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి పదవుల్లో జీవిస్తారు అని చెప్పేసి ఆ యొక్క గణపతి యొక్క ఆరాధన వలన మనకు రహస్యం తెలుస్తుంది. అందుకే గణపతి పూజ చేసామంటే, తల్లిదండ్రులను పూజ చేసినప్పుడే గణపతి పూజ చేసిన వారు అవుతారు, ప్రథమ పూజ. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఆ యొక్క గణపతి ఆ యొక్క బొజ్జతోని, పెద్ద బొజ్జ ఉంటుంది కదా, ఆ బొజ్జతోడే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు నమస్కారం చేస్తున్న వంగ నమస్కారం చేసేటప్పుడు తుల్లి పక్కకు పడిపోయాడు. అది చూసి ఆ యొక్క శివుని యొక్క నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు ఆ దృశ్యాన్ని చూసి పక్కపక్క నవ్వుతాడు. నవ్వినప్పుడు పార్వతీ అమ్మ ఆ యొక్క గణపతికి చూసి నవ్వినందుకు చంద్రుడు శాపం ఇచ్చి, నిన్ను చూసినటువంటి వారందరికీ కూడా నీలాపనిందలు కలుగుతాయి గాక అని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు శాపం ఇచ్చారు. అట్లా శాపం ఇవ్వడంతో లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయినాయి. అయితే ఎందుకు ఇందులో అంతరార్థం ఏంటి? తల్లిదండ్రుల్ని గౌరవించి పూజ చేసేటటువంటి వారు ఎవరైనా సరే వ్యాఖ్యానం చేసి తప్పుగా ప్రవర్తించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా శాపం కలుగుతుంది, దోషాలు వస్తాయి. అందులో తల్లిదండ్రులు పూజ చేసేటటువంటి వారిని ఎవరో కూడా ఆక్షేపణ చేయరాదు, ఇంకా గౌరవించాలి. తద్వారా మనకి సుఖశాంతులు లభిస్తాయి అనమాట. అంత తల్లిదండ్రులను పూజ చేయడం ప్రధాన సూత్రం అని తేలింది. అయితే ఇప్పుడు మనం చూస్తే భారతదేశం అంతా కూడా వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి.
అయితే గణపతికి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు, పెద్ద పెద్ద లడ్డూలు పెట్టి పూజ చేస్తారు, కానీ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో జరిపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము? గణపతి చేసిన పనికి మనం చేయాలి కదా. గణపతి ఆరాధన చేస్తుంటే భారతీయులందరూ కూడా ఈ గణపతి చేసిన పని ఎందుకు చేయడం లేదు? గణపతి చేసిన పని ఏముంది? తల్లిదండ్రులు ఆరాధన చేయడం ప్రధాన సూత్రమైంది. వృద్ధాశ్రమాలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే మీరందరూ కూడా గణపతి పూజ చేసినటువంటి వారు అవుతారు. అందుకని మీరందరూ కూడా ఆ యొక్క తల్లిదండ్రులు పూజ చేయడం గణపతి ద్వారా తెలుసుకుని తల్లిదండ్రుల్ని పవిత్ర భావంతో పూజించి సేవించి వారి జీవితాంతం కూడా ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళ సుఖశాంతులు కలిగి సకల దోషాలు తొలగి ఆనందమైన జీవితం గడుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గణపతి యొక్క ఆశీస్సులు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.